హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్వలప్ కవర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాను, అందుకని చెప్పేసి నేను తయారు చేసుకుంటున్నాను కదా, మీరు కూడా చూసినట్లు ఉంటుంది కదా అని వీడియో చేస్తున్నానండి. తప్పకుండా మీరు కూడా చూసి ఇట్లా తయారు చేసుకుంటారనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి పేపర్ అండి. పేపర్ అంటే మన A4 షీట్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్, అవి ఒకటి తీసుకొని ఇట్లాగా డెకరేషన్స్ కోసం అని చెప్పేసి మనం ఇలాగా ఫ్లవర్స్ కానీ ఇట్లా స్మైలీ ఫేస్లు అవి ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. అట్లాగే గమ్ము, సిజర్తో మాత్రం అస్సలు అవసరం ఉండదండి. సరే, ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను A4 షీట్ని తీసుకొని ఎటువంటి స్కేల్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా ఊరిక మనం సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం పేపర్ని ఇట్లాగా మడత వేసుకోవాలి. ఇట్లా మనం పేపర్ని 3/4 భాగం ఒకవైపు ఉంచుకొని ఒక పావు వంతు ఇటు తీసుకొని మడత వేసేసుకోవాలి. తర్వాత చూసారా మీరు, ఇటువైపు నేను ఎక్కువ భాగం ఉంచేసాను, ఇటువైపు తక్కువ భాగం ఉంచాను. ఇట్లా మడత వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పైన మనకి ఇటు పక్క కొంచెం ఎక్కువ భాగం ఉంది కదా, ఆ భాగాన్ని మనం ఇట్లా మడత వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మడత వేసాం కదా ఇట్లాగా, ఆ మడత వేసిన దాని మీద దీన్ని కూడా ఇట్లా పైన మడత వేయాలి. అప్పుడు ఎట్లా వచ్చింది మనకి? సగం వచ్చేసినట్లే అనిపిస్తుంది. చూసారా, మనకి కవర్ వచ్చేసినట్లే అనిపిస్తుంది. ఇది పైన ఫోల్డింగ్ చేసే మడత అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఇట్లా మళ్ళీ ఓపెన్ చేసేసుకొని, ఇది నా ఓన్గా క్రియేట్ చేశానండి. తర్వాత మనం ఫస్ట్ మడతేసాం కదండి ఇటు పక్క, ఈ భాగం దగ్గర మనం ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా చూస్తున్నారా, ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇట్లా దీన్ని మడత వేసుకోవాలి. మీరు చూస్తూ ఉండండి, చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఇట్లా మడత వేసుకోవాలి. మడత వేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు గమ్ముతో స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇట్లా మడత వేసాను కదా మామూలుగా ప్లెయిన్గా, ఆ మడత వేసిన దగ్గర ఓపెన్ చేసుకొని అక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా మధ్యలో ఫోల్డింగు, ఆ ఫోల్డింగ్ దగ్గర మనము ఇట్లా 2 ఫింగర్స్ పట్టుకొని ఇట్లా ప్రెస్ చేసినట్టుగా పట్టుకోవాలి. ప్రెస్ చేసినట్టుగా పట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. చూసారా, పేపరు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం ఈ కింద భాగాన్ని మొత్తం మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఈ పైన పట్టుకొని దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఇక్కడ గమ్ము ఉంటుంది కదా, గమ్ము తీసుకొని ఈ పై భాగం మీద మనం ఏం చేయాలి? గమ్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ గమ్ చేసుకున్న దాన్ని మనం ఫింగర్ తట్లు తీసుకొని ఇలా పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ని మనం ఇలా మడత పెట్టేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. తర్వాత రెండో పక్కన ఇలా మడతేసుకోవాలి. చూసారా, ఎంత ఫాస్ట్గా, ఎంత క్విక్గా, మనం ఎటువంటి సిజర్లు యూజ్ చేయకుండా త్వరగా అయిపోయింది కదా. ఎప్పుడన్నా మనం ఇట్లాగా చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసారా, ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేస్తే కవర్ లాగా అయిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం మనీ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని వెళ్ళడమే. ఇంకొంచెం మనం డిజైనింగ్గా చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇట్లాగా స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ని మనం
దీనిపైన ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇంకొంచెం మోడర్న్గా ఉండాలంటే ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని పైన మనం ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని, చూస్తున్నారా, ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కవరు. చూస్తున్నారా మీరు, ఇట్లాగా. నాకైతే చాలా ఈజీగా నేను ఇట్లా ఇంట్లో చేసేసుకుంటాను. మీరు కూడా ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే, ఏదన్నా బయటకు వెళ్ళే ఫంక్షన్స్ ఉంటే, సారీ అండి ఇంట్లో ఫంక్షన్స్ అన్నాను, బయటికి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళే పని అయితే ఇట్లా తయారు చేసుకొని ఇంట్లోనే తీసుకెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇదిగోండి, ఈ స్టిక్కర్స్ని మనం ఇట్లాగా పెట్టేసుకోవచ్చు. చూసారా, చాలా అందంగా ఉంది కదా. అట్లాగే ఈ పక్కన కూడా మనం ఒక సైడ్ ఏదన్నా మీరు కావాలనుకుంటే నేమ్ రాసుకోవచ్చు, వద్దనుకుంటే మానుకోవచ్చు. నేనైతే రాయట్లేదు. ఇట్లా పెట్టేసి ఇక్కడ స్మైలీ ఫేస్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి కూడా మనం తీసుకొని స్మైలీ ఫేసెస్ని అట్లా ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొని మనం ఇలాగా స్మైలీ ఫేస్ని ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. చూసారా, త్వరగా అయిపోయింది కదా. ఓకేనా, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా, మరి నాకైతే బాగా నచ్చేసిందండి, మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. బాయ్ మరి.